హలో సార్, మీ రిటైర్మెంట్ అమౌంట్ ని ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కదా? అలా అయితే మా బ్యాంక్ మీకు 9% వడ్డీ రేటును ఇస్తుందని చెప్పడానికి ఫోన్ చేశాను. హలో, మీరు చెప్పేది నిజమేనా? వడ్డీ రేటు 9% కట్టిస్తారా? ఎందుకంటే మిగతా బ్యాంకులు ఏవైనా 7.1%నే ఇస్తున్నాయి. అవును సార్, ఇది స్పెషల్ ఆఫర్ కేవలం పరిమిత కాలం వరకే ఉంటుంది. ఓకే, అలా అయితే నేను బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరుస్తాను. సార్, మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మేమొక సర్వీస్ని అందిస్తున్నాం. మా బ్యాంకు ప్రతినిధి మీ ఇంటికే వస్తారు. లేదు, నేను అపరిచిత వ్యక్తుల చేతికి డబ్బివ్వలేను. సార్, డబ్బుని చేతికి ఇవ్వనవసరం లేదు. మీరు ఒక క్రాస్ చెక్ ఇవ్వాల్సి ఉంటుందంతే. ఆ డబ్బును మేము నగదు రూపంలో విత్డ్రా చేయము. నగదు అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోనే డిపాజిట్ చేస్తాము. 2 చోట్ల మీ సంతకం కావాలండి, ఇక్కడ ఇంకా ఇక్కడ. తక్కిన అన్ని డీటెయిల్స్ నేను నింపుతాను. నేను రాజు తరపున వచ్చానండి. రాజు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ తెరిచేందుకని. ఇదిగోండి ఆ చెక్. సార్, ఇదిగోండి మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్. ఓవర్ డ్రాఫ్ట్. సార్, నా ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, కానీ నేను ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోలేదు. ఒకసారి చెక్ చేయండి. సార్, ఇటు చూడండి. మా దగ్గర మీరు సంతకం చేసిన ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ నకిలీదండి. మీ ప్రతినిధి ఒరిజినల్ రిసీట్ ని తన దగ్గర ఉంచుకుని ఇప్పుడు దాని ఎఫ్డీపై ఓవర్ డ్రాఫ్ట్ గా వాడుకున్నారు. ఇప్పుడు తను తెలివిగా అమౌంట్ ని తన అకౌంట్ లోకి క్రెడిట్ చేసుకున్నాడు. అయ్యో, నేను కష్టపడ్డ డబ్బంతా పోయింది. నేను అపరిచిత వ్యక్తులని నమ్మకుండా ఉండాల్సింది. అప్రమత్తంగా ఉండండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఓవర్ డ్రాఫ్ట్ మోసాలకి దూరంగా ఉండండి. చేయవలసినవి: సంతకం చేసే ముందు డాక్యుమెంట్లని సరిగ్గా చూడండి. బ్యాంక్ శాఖకి వెళ్లి గాని లేదా ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తి సహాయంతో గాని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లావాదేవీలు జరపాలి. చేయకూడనివి: ముఖ్యమైన దస్తావేజులని, చెక్కులని తెలియని వ్యక్తుల చేతికి ఇవ్వకండి.